చేతిలో సామాజిక అస్త్రం వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. గిరిజన సాంప్రదాయ నృత్యం చేసుకుని జీవించే తమను ఐటీడీఏ అధికారులు అడ్డుకున్నారని అరకు గిరిజన మహిళలు వాపోయారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలం పోతంగి పంచాయతీకి చెందిన గిరిజన మహిళలు కొన్ని సంవత్సరాలుగా అరకు ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులను తమ సాంప్రదాయ నృత్యంతో అలరిస్తున్నారు. పర్యాటకులు ఇష్టపూర్వకంగా ఇచ్చే డబ్బుతోనే ఆ కుటుంబాలు జీవిస్తున్నాయి. వారు చేసే నృత్యానికి జిల్లా కలెక్టర్ కూడా అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి మాత్రం పర్యాటకుల ముందు వారు సాంప్రదాయ నృత్యం చేసే వీలు లేదని, తమను రావద్దని చెప్పారని గిరిజన మహిళలు చెబుతున్నారు. కలెక్టర్ ఉత్తర్వులు ఇక్కడ చెల్లవని ఐటీడీఏ అధికారులు చెబుతున్నారని, వీరి నిర్ణయం వల్ల తమ ఉపాధి పోయిందని, తమ కుటుంబాలు రోడ్ల పాలవుతున్నాయని వారు చెబుతున్నారు. తామెప్పుడు పర్యాటకులను డబ్బు కోసం డిమాండ్ చేయలేదని, పర్యాటకులు సంతోషంగా ఇచ్చేదానినే తీసుకున్నామని గిరిజన మహిళలు చెబుతున్నారు. తమను సాంప్రదాయ నృత్యం చేయొద్దన్న అధికారులు గిరిగ్రామదర్శిని కార్యక్రమంలో దత్తత తీసుకున్న మహిళలకు మాత్రం ఈ నృత్యం చేసుకునే అవకాశం ఇచ్చారని వారు తమ గోడు నంబర్ 1 న్యూస్ వద్ద వెళ్లబోసుకున్నారు. గిరిగ్రామదర్శిని మహిళలతో పాటు తమకు కూడా అవకాశం ఇవ్వాలని, తద్వారా అరకు ప్రాంతంలోని సాంప్రదాయ గిరిజన నృత్యాలు ప్రచారం కల్పించాలని వారు కోరుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు తమను ఆదుకోవాలని గిరిజన మహిళలు విజ్ఞప్తి చేశారు. సార్ నమస్తే సార్. ఇది డుమ్మిరిగూడ గ్రామం సార్, డుమ్మిరిగూడ మండలం కూడా. ఇక్కడేమో చాపరాయిలో ఇది ఏజెంట్స్ కల్చర్ సార్. ఇది ఏజెంట్స్ సాంప్రదాయం ఇది చేసుకుంటున్నాము. ఇది చేసుకుంటూ ఉంటే అందరు సార్ ఇక్కడ గిరిదర్శిని ఉంది కదా సార్, అక్కడ వాళ్ళేమో మాకేమో పోటీ సార్. అంటే ఇక్కడ డుమ్మిరిగూడలో చేయించకూడదు, చాపరాయి అనేది ఉండకూడదు, మేమే చేసుకోవాలి, మేమే అభివృద్ధి చెందాలి. కానీ మిగతా వాళ్ళు ఎవరు చేసుకోకూడదు, వాళ్ళైతే డెవలప్ అవ్వకూడదు, వాళ్ళు అభివృద్ధిలో రాకూడదు అనేసి వాళ్ళు ప్లాన్ సార్. అలాగే కాకుండా ఇక్కడ చాపరాయిలో కూడా ఎల్లప్పుడు ఇది ఉండేటట్టు చూడండి సార్. ఎల్లప్పుడు ఇది ఉండాలి. ఇది ట్రైబల్ కల్చర్ సార్. ఇక్కడ ఇది పూర్వకాలం నుంచి ఉండేదే సార్. ఇది పూర్వకాలం నుంచి ఇక్కడ చేసుకుంటున్నాం సార్. డింస డాన్స్ అయిన కానివ్వండి, ఈ ట్రైబల్ గెటప్ కానివ్వండి, ఇది ఎల్లప్పుడు ఇలాగ ఉంటుంది సార్, ఉండాలి కూడా, ఇలాగే ఉండేటట్లు. ఇదేమో పవన్ కళ్యాణ్ ద్వారా ఇది అందరూ తెలియపరిచేలాగా వెళ్ళాలి సార్. పవన్ కళ్యాణ్ దగ్గర వెళ్ళాలి. ఇది కంపల్సరీ పవన్ కళ్యాణ్ స్పందించి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ స్పందించి, గవర్నమెంట్ స్పందించి, ఇది ఇప్పటికే గవర్నమెంట్ సార్. ఐటీడీ అంటే గవర్నమెంటే కదా. ఐటీడీఏ వాళ్ళైతే మాకు పిఓ దగ్గర వెళ్ళమంటారు సార్, కలెక్టర్ దగ్గర వెళ్ళమంటే కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళాం సార్. కానీ కలెక్టర్ సంతకాలు కూడా ఇక్కడ చెల్లట్లేదని చెప్తున్నారు సార్. మీకు కలెక్టర్ ఆర్డర్స్ ఇచ్చాడా చేసుకోమన్నారు? మరి ఇక్కడ ఉన్న అధికారులు ఏం చెప్తున్నారు? అధికారులు ఏమో కలెక్టర్ సంతకం చెల్లదు, ఇక్కడ పిఓ గారు సంతకాలు కావాలి. అయితే ఇదేమో వాళ్ళు ఆపేమన్నారు, వాళ్ళు ఆపేమన్నారు కాబట్టి మేము ఆపేస్తున్నాము, మాకు సంబంధం లేదని వీళ్ళు అంటున్నారు సార్. మేము సార్ టూరిస్టు వచ్చిన వాళ్ళకి సార్ మా సాంప్రదాయము, మా కల్చర్ సార్ వాళ్ళకి చూపిస్తున్నాం సార్. మేము అన్యాయం చేయట్లేదు, వాళ్ళకి దోపిడీ చేయట్లేదు, వాళ్ళకి ఏమో ఇబ్బంది పెట్టట్లేదు సార్. వాళ్ళు సంతోషంగా వచ్చి మా ట్రైబల్ గెటప్ వేసుకొని వాళ్ళకి త్రోచిందే ఇస్తున్నారు సార్. మాకు ఇచ్చిందే తీసుకుంటున్నాం తప్ప వాళ్ళకి మేము ఇవ్వలేము అని చెప్తే కూడా వాళ్ళకి మేము ప్రెజర్ పెట్టలేదు, వాళ్ళ దగ్గర మేము డిమాండ్ పెట్టి దోచుకోవట్లేదు సార్. మేము వాళ్ళు ఇచ్చిందే తీసుకుంటున్నాం. సరదాగా అందరూ వచ్చి రెడీ అవుతున్నారు సార్. ట్రైబల్ గెటప్ అంటే ఇది ఒక సాంప్రదాయము, పూర్వకాలం నుంచి వచ్చిందే కదా అనేసి ఇది వాళ్ళందరూ సర్దపడి వేసుకుంటున్నారు సార్. కానీ ఎవరి వల్ల ప్రెజర్ లేదు, వాళ్ళ వల్ల మేము రుద్దట్లేదు. మాకు ఇది అయితే సార్ అందరూ ఇప్పుడు ఇక్కడున్న యువతులు అయితే అందరూ చదువుకున్న వాళ్ళు సార్, కానీ వాళ్ళకి ఏ ఉపాధి లేదు. కాబట్టి ఇది అయినా మా ఊరిది సార్, చేసుకోవాలి కదా, ఇది ధర్మం కూడా. అంటే మాకు జీవన ఉపాధి ఏం లేదు సార్, దీనికన్నా ఆదాయం ఇంకా ఏది లేదు. గవర్నమెంట్ని మాకు ఇక్కడ పర్మిషన్ మాకు ఇవ్వాలి సార్, ఇక్కడ ఉపాధి అందించాలి. చాప్రా సారు, చాప్రాలో మాకు ఉపాధి కల్పించాలి సార్. అరకు దగ్గర చాప్రా, డుమ్మిరిగూడ సార్, డుమ్మిరిగూడ
మండలం సార్, హెడ్ క్వార్టర్ సార్ ఇది, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఇదే పోతని పంచాయతీ సార్. ఇక్కడ నుంచి మేము అందరూ మా ఊరు వాళ్ళు సార్, బయట వాళ్ళు కూడా కాదు, బయట వాళ్ళకి రానివ్వట్లేదు. ఈ ఊరు వాళ్ళు అంటే ఊరు వాళ్ళకి హక్కు ఉంది కదా, ఇది చేసుకుందాము. ఎందుకంటే మాకు ఏ ఉపాధి లేదు కాబట్టి ఇది అయినా చేసి, మాకు పంట భూమి ఏం లేదు సార్, పంట భూమి ఏం లేదు కాబట్టి ఈ ఉపాధిలో మేము జీవించాలనేసి ఇది పూర్వమికులు చేసిందే, ఇది ఒక వృత్తి సార్. ఇది మాకు వచ్చిన విద్య చేస్తున్నాం సార్. ఈ విషయం అయితే సార్ పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేయాలి. నంబర్ 1 ఛానల్ ద్వారా మాకైతే న్యాయం చేయాలనేసి కోరుకుంటున్నాం సార్. ఏమైనా ఉపాధి చూపించమని కోరుకుంటున్నాం సార్. ఉన్న వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే సార్. నమస్తే సార్, ఇది నంబర్ 1 న్యూస్ ఛానల్ సార్. మాది డుమ్రిగూడ మండలం, పోతంగి పంచాయతీ సార్, అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలం సార్. ఇది చాప్రాయ్ సార్. ఇది మేము మేము టూరిస్ట్ వాళ్ళని, మనకు ఏ ఉపాధి లేక మనం టూరిస్ట్ వాళ్ళని ఇలా రెడీ చేస్తామని ఒక 1 ఇయర్ అయింది సార్. మేము ట్రైబల్ రెడీ చేస్తామని ఇక్కడికి వచ్చాం సార్. మమ్మల్ని ఐటీడీఏ ద్వారా, కలెక్టర్ ద్వారా వెళ్ళాం సార్. అతను సైన్ చేశారు, మీరు చేసుకోండి అన్నారు. ఓకేనమ్మా, ఎందుకు మళ్ళీ మీరు వచ్చారు అనేసి చెప్పారు. కానీ ఐటీడీఏ కలెక్టర్ది కూడా చెల్లని అంటున్నారు సార్. అదే పీఓ గారిని కూడా మేము కలుస్తాం అనుకున్నాం, కానీ కలెక్టర్ సైన్ చేశారు కదా. కలెక్టర్ ఏమన్నాడంటే, మీకు ఐడెంటిటీ కార్డులు కూడా నేను చేయించి ఇస్తానమ్మా, సరే మీరు అక్కడ చేసుకోండి అంటే, అదే నా బాధ్యత అన్నారు. కానీ సార్ ఇక్కడికి మమ్మల్ని మీరు ఈ రోజు వద్దంటున్నారు, రేపటికైనా వద్దంటున్నారు సార్. మమ్మల్ని మాకు ఏదో ఒక ఉపాధి చూపించాలి సార్. మేము స్టడీస్ చేసిన వాళ్ళు సార్. మేము ఎందుకంటే పెళ్ళిళ్ళు అయిపోయి మాకు పిల్లలు ఉన్నారు సార్. మాకు ఈ ఉపాధి లేకపోతే మా పొట్ట కోసం మరి మేము ఏమి ఉపాధి చేసుకోవాలి సార్. మాకు చూస్తే పంట పొలాలు లేవు సార్. మేము ఇదే ద్వారా బతికే వాళ్ళని, మమ్మల్ని అదే మాకు న్యాయం చెయ్యాలి సార్. ఏదో ఒకటి ఇది పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళాలి సార్. రేపటికి బంద్ చేసేస్తాం, మీరు గేట్ కిందకి దిగనివ్వము అన్నారు సార్. మరి మాకు ఏదో ఒకటి, అదే ఐటీడీఏ వాళ్ళు ఒప్పుకోవట్లేదు సార్. కలెక్టర్ అయితే ఓకే అన్నారు, మరి పిఓ గారు కూడా వద్దని చెప్తున్నారు సార్. పెద్దలాబూర్లో చంద్రబాబు నాయుడు గిరిగ్రామ దర్శినిలో దత్తత తీసుకున్నారు అన్నారు. వాళ్ళని చేసుకోమంటున్నాం సార్. మా ఉపాధి మేము ఇక్కడ చేసుకుంటున్నాం అంటున్నాం సార్. కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదని మమ్మల్ని వద్దంటున్నారు సార్. ఇది ఏ మాత్రం న్యాయమో, ఇది మాకు మట్టుకు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఏదో ఒక న్యాయం చేయాలి సార్. పవన్ కళ్యాణ్ దాకా స్పందించి ఇది మీకు నంబర్ 1 న్యూస్ ద్వారా అక్కడికి వెళ్ళాలి సార్. మాకు ఏమైనా ఉపాధి చూపించాలి. మేము స్టడీ చేసిన వాళ్ళు మాకు ఉపాధి లేక ఈ ఉపాధి చేసుకుంటున్నాం సార్. అది పవన్ కళ్యాణ్ సార్ దాకా వెళ్ళి మాకు ఉపాధి చూపించేలాగా మీరే ఈ నంబర్ 1 న్యూస్ నుంచి మీరు మాకు ఉపాధి చూపించాలి సార్. థ్యాంక్ యూ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజికాస్త్రం.